చిన్న చెట్లు అయితే, చిన్న బాన్సాయి అయితే 2-3 రోజులు ఇండోర్స్ పెట్టుకోవచ్చు. కానీ ఎండకే ఉంటే మనకు మంచి మొదలు వచ్చి, మంచి రూట్స్ వచ్చి, మంచిగా వృక్షంగా ఆకారం ఉంటుంది, బాగా వైల్డ్ లుక్ వస్తుంది అనమాట. మేడం, ఈరోజు మనం పొగడి చెట్టు గురించి మాట్లాడుతున్నాం కదా. ఈ పొగడి చెట్టు మనం బోన్సాయి కింద తయారు చేసుకోవడానికి మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? దీనికి మెయిన్గా ఏంటంటే సంజన, ఎండలో పెట్టాలి. ఇంకా పొగడి చెట్టు అని కానీ వృక్షం కాబట్టి మంచి పూలు వచ్చి, దీనికి ఒక 10 years దాటినాక 8 to 9 yearsలో మనకి పూలు వస్తాయి అనమాట, పండ్లు కూడా వస్తాయి. వృక్షం అనగానే మనకు కొంచెం బాగా ఎండలో పెట్టాలి, రోజుకు ఒకసారన్నా నీళ్ళు పోయాలన్నమాట. అంటే పైన ఇట్లా ముట్టుకొని చూడంగానే మనకి చెమ్మ ఉంటే, అంటే తడి అంటితే ఆ రోజు నీళ్ళు పోయకుండా నెక్స్ట్ డే పోయాలి. ఎక్కువ వాటరింగ్ కూడా మనకి మంచిది కాదు, చెట్టుకి కుళ్ళిపోతాయి. అంటే ఎక్కువ వాటరింగ్ చేయకుండా, అంటే పైన చెమ్మ లేనప్పుడు మనకి తడి అంటితే నీళ్ళు పోయకుండా, డ్రై అయినాగానే నీళ్ళు పోసుకుంటూ ఎండలో పెట్టుకుంటూ మంచిగా ఆ బ్రూమ్ స్టైల్లో పెంచుకుంటూ ఒక 2 సంవత్సరాల తర్వాత ఇలా ట్రేలో పెట్టేసి మనకు పొగడ పెట్టిన దగ్గర నుంచి కొంచెం బోన్సాయి తయారైనట్టు ఆ 2 సంవత్సరాల టైంలో ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నట్టు, ఆ 2 years ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నట్టు ట్రేలోకి వచ్చినాగానే మనం దాన్ని బోన్సాయి అంటాం. ఓకే మేడం, ఒక పొగడి చెట్టుని మనం బోన్సాయి కింద ఎలా తయారు చేసుకోవచ్చు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ మా సకుల కోసం చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే.